స్వామి ఓం నమ శివాయ. ఓం నమ స్వామి, అవధూతలు ఉంటారని విన్నాము. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని ఎలా గుర్తించాలి? అవధూతలు అంటే అది వాళ్ళు వాళ్ళ సాధన వల్లనే వాళ్ళు గుర్తుపట్టవచ్చు. అంటే సాధన చేసిన వాళ్ళు మాత్రమే గుర్తుపట్టచ్చు అంటారా? మీరు కూడా గుర్తుపట్టవచ్చు, కానీ అది తెలివైన వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలరు. అవధూతలు అంటే వాళ్ళు ఎక్కువ శాతం దగ్గరికి రానిరు ఎవరిని. ఈ డబ్బులు తీసుకునేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఏదో మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళు వేరు. కానీ వాళ్ళు శాతం ఇప్పుడు సేవ చేసే వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు 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 కూడా వాళ్ళు తక్కువే, కొంతమంది, అందరూ కాదు. నీకు ఎంతమందిలో లెక్క వేసుకున్నా కూడా చాలా మంది తక్కువ. కోట్లలో ఒక 4-5 తేలుతారు, 4-5, ఒక 10 మంది లోపు తేలుతారు మన 2 రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా. అంతకు మించి ఎక్కువ కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు బయట. కానీ అవధూతలు అనేది నీకు సామాన్యంగా మనిషిని దగ్గరికి రానిరు. వాళ్ళు ఒక అన్ని ఇంక ఏది దేని మీద వ్యామోహం లేని వాళ్ళు అలా ఉంటారు. జనాలకు సేవ చేయాలనుకునే వాళ్ళు జనాల్లోనే ఉండరు. జనాల్లో రెండు విధానాల్లో ఉంటాయి. ఒక శరీరం వదిలిపెట్టి కొంతమంది సేవ చేస్తారు. అంటే ఎట్లా స్వామి? ఇప్పుడంటే మాకు దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. అతను కొన్ని జన్మల నుంచి చేసాడు. మొగిలిచాల దత్తాత్రేయ స్వామి అని ఉన్నాడు. మన కాడ చాలా మంది ఉన్నారు అవధూతలు. ఎవరు? వెంకయ్య స్వామి, గొరగమూడి వెంకయ్య స్వామి, ఇసిక్ స్వామి అని ఉన్నాడు ఆయన, కాశిరెడ్డిని ఆయన. ఇలాంటి వాళ్ళంతా వాళ్ళు చెయ్యంగా దేవుడు అనేది ముందు అవధూతానికి ఈయటానికి కొన్ని వాళ్ళ హరహతలు అనేది చూస్తుంది. ఎలా అంటే వాళ్ళకి మొత్తం ఏ విధానాల్లో డబ్బు మీద, ఒక పెళ్లి మీద ఏ విధానాలు లేకుండా ఉంటుంది. అంటే దీన్ని వ్యామోహం ఉండదు వాళ్ళకు. దేని మీద లేనప్పుడే నువ్వు మనసు నాకు ఏమీ అవసరం లేదనుకున్నప్పుడే అవధూత. ఇట్లా కొత్త అవధూతలు పుట్టుకొస్తున్నారు. ఏది నార్మల్గా చనిపోయిన వాళ్ళని కూడా అవధూతల లెక్క వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. అట్లా కాదు కదా స్వామి. ప్రజలు అంటే మీ సాధకులు గుర్తించినప్పుడే వాళ్ళు అవధూతలు. అందుకే కదా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పుడు మీరు సాధన చేస్తారు కాబట్టి అవధూతలు అంటే ఇట్లా అని వాళ్ళ గురించి. ఇప్పుడు నేను మా దత్తాత్రేయ స్వామి ఆయన గురించి చెప్తాను. అతను 6 సంవత్సరాల నుంచే సాధన చేసాగాడు. ఏది పిల్లతనం నుంచి, పిల్లోడప్తాల నుంచి. అందులో 30 చిల్లర సంవత్సరానికి వచ్చి దేహాన్ని వదిలేసాడు. ఏది అతను కఠోరమైన, అతను కూకుంటే సాధనలో కూకుంటే ఎలాంటి అన్నమో నీళ్లు ఉండే పరిస్థితి ఉండదు. ఎన్ని రోజులు అలా ఎన్ని రోజులైనా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఆకలి దప్పుకలు కానీ వాళ్ళు ఆటోమేటిక్ గా వాటిని ఒక 3-4 రోజులు, ఒక 10 రోజులు ఇలా సాధనలో అలాగే ఉండిపోతారు అన్నమాట. వాళ్ళ పరిస్థితి, వాళ్ళని విధానంలో చూస్తే మీరు ఇప్పుడు పోయి నాతో మాట్లాడినట్టు కూడా నీకు టైం ఇయ్యడు, దగ్గరికి రాని రోజు. నువ్వు ఏ వీడియో చేద్దామన్నా, ఏ విధానం చేద్దామన్నా కూడా నేను దగ్గరికి రానిరు. కానీ మంచి వ్యక్తులు అన్నప్పుడు వాళ్ళు మంచి వ్యక్తులను గుర్తుపడతారు. వాళ్ళకి చూడంలో నాకు అర్థం అయిపోయింది. వాళ్ళని మాత్రం కొంచెం దగ్గరికి రానిస్తారు. ఏది ఎక్కువ మాట్లాడరు, కొంచెం వాళ్ళకి విధానం చేస్తారు. మిగతా వాళ్ళకి సామాన్యంగా దగ్గరికి రానిరు. కానీ రానికపోయినా వాళ్ళకి మేలే చేస్తారు. వాళ్ళ మనుషులు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు దూరంగా ఉండి అయినా, నా ఏదైనా తప్పులు ఉంటే క్షమించు, నేను నన్ను ఎందుకు రానియటం లేదు, నన్ను అనే ఏడుకోవాలన్నమాట. దూరం ఉండి ఏడుకొని వెళ్ళిపోతే అతను మనుషులు అనేది వీళ్ళు గ్రహించేస్తారు. పశ్చాత్తాపం పడుతున్నాడు కదా అని ఏదో రకంగా అనుగ్రహిస్తారు. అంతే, ఏదో రకంగా అనుగ్రహిస్తారు. దగ్గర రానియాలనే అవసరమే లేదు. నువ్వు దూరంగా ఉండి నా పరిస్థితి ఇది నాయన, నేను ఏదైనా తెలిసి తప్పు చేస్తున్నా, ఏం చేస్తున్నా అనేది ఆలోచించిన వాళ్ళు, అది దాన్ని వేరు అనమాట. ఇలాంటి అతను ఇక్కడి నుంచి ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది, ఇక్కడి నుంచి వదిలేసాడు. ఆయన్ని దేవ సమాజం చేయమంటే ఎవరు చేయలే. అందరూ ఇప్పుడు వాళ్ళ మొగిలిచారలో ఒక ఆమె ఉంది, ప్రభావతి అమ్మ అని, ఆమె వాళ్ళ భార్యాభర్తలు ఉన్నారు. అతని పేరు నాకు తెలియదు. వాళ్ళే గుడి కట్టించింది 5 ఎకరాలు ఇచ్చి. ఆయన అవధూత ఆ చిన్నప్పటి నుంచి చేసి అతను 35 సంవత్సరాలు 1976లో అయినాడు. వీళ్ళంతా మాకు ఇప్పుడు నెల్లూరు, కనిగిరి మధ్యలో చాలా మంది ఉన్నారు అవధూతలు. వీళ్ళంతా మంచి బాగా సాధకులే. గొరగమూడి వెంకయ్య స్వామి అయితే సాధన తక్కువగానే చేసింది. అతనికి దేవుడు అనుగ్రహం కలిగించాడు. ఇంకొక ఆయన కాశిరెడ్డిని ఆయన అహోబిలం దగ్గర బాగా చేశాడు. అతను కూడా అహోబిలం కొండల్లో చేశాడు, సాధన చేశాడు, తపస్సు చేశాడు బాగా. ఆయనకు ఒక ఆవే పాలు ఇచ్చేదంట, అన్నం తినకుండా.
ఆహా. ఆయన వెళితే అడవికి వెళ్తే సింహాలు పుల్లు కూడా ఆయన చుట్టూరు చేరాయంట. ఆహా. సింహాలు లేవులే కానీ పుల్లు జింకలు ఇలాంటి ఏమైనా హానికరమైన జంతువులు కూడా ఆయన ఏం చేసేవి కాదు. ఆయన ఆ శక్తి ఉంది కాబట్టి ఏం చేయలేక ఒక ఏది అతను ఒక ఆవు అనేది మొన్న పోయినాను, ఒక ఆవు పాలిచ్చేదంట ఆయనకి ఆడికి పోయి ఆ ఆవు మాత్రం దేవుడు పంపించాడు ఎవరు అనుకుంటా నాకు తెలిసి సృష్టించాడు. అతను ఇప్పుడు ఆయన సమాధి స్థితి అయినప్పుడు కూడా ఆ ఆవుని కూడా ఆ పక్కనే సమాధి చేశారు. ఆవు కూడా చనిపోయింది. జ్యోతి ఆయన ఎప్పుడు చనిపోయిందో నాకు తెలియదు కానీ ఆవు మాత్రం ఎప్పుడు ఆయన అక్కడే పక్కన ఆమె ఆవును కూడా అక్కడే పక్కనే ఆయన ఉండే స్థావరంలో జ్యోతి దగ్గరే చేశాడు. ఇలాంటి వాళ్ళు అనేది పూర్తిగా వాళ్ళు ఏందనే దేని మీద ఆశించకుండా ఈ ప్రకృతి ఎలా ఎవరికి హానికరం చేయకుండా ఎలా ఉంటుందో అదే స్థితికి మనిషి మామూలుగా యథాస్థితికి వచ్చినప్పుడే అవధూత లక్షణాలు వస్తాయి. ఓకే స్వామి, మీరు ఎవరినైనా అవధూతలను కలిశారా, మాట్లాడారు ఎప్పుడన్నా ఎక్కడన్నా? నేను మామూలుగా సూక్ష్మ శరీరంలో మాట్లాడిందే కానీ నేను కూడా అంటే కనపడి ఉండొచ్చు, మనం వాళ్ళని గ్రహించేంత శక్తి అనేది మనకాడ లేదు. వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏది సూక్ష్మ రూపంలో కళ్ళలో ఇలాగా సాధనలో దర్శనమిస్తారు. అంతేగాని మామూలుగా ఇప్పుడు నేను ఎక్కడికి పోయినాను, కాశీ వెళ్ళాను ఒకసారి మొన్న పోయిన సంవత్సరం. కాశీ వెళ్తే ఇట్లానే పొద్దున్నే లేస్తాను 3 గంటలకి ఇలా కూకుంటా, సాధనలో కూకుంటా. ఇలా కూకుంటే నేను కొంచెం సేపటి కల్లా వైట్ బట్టలతోటి మొత్తం అక్కడ మామూలుగా తిరిగే వాళ్ళంతా నాకు కనపడుతుంటారు. అంటే వాళ్ళు ఎవరనేది నాకైతే తెలియదు కానీ అంటే మహాత్ములు అంటారా, వాళ్ళు అనేది నాకు మొత్తం అంత గొప్ప క్షేత్రంలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పుణ్యాత్ములు అయితేనే కదా. ఒక అవధూతలు ఎవరు అనేది మనకైతే తెలియదు కానీ అలాంటి ఒక్కొక్కరు నన్ను టచ్ కూడా చేశారు. రాజుఘాట్ దగ్గర ఉన్నాను. రాజుఘాట్ దగ్గర ఉంటే నా ఎమ్మిడి కూడా కూకున్నాడు. నా ఎమ్మిడి కూకొని ఏదో మాట్లాడారు. మొత్తానికి ఒక రాజుఘాట్ దగ్గరని పిండాలు పెడుతుంటారు. పిండాలు పెడుతుంటే ఎవరో మామూలుగా ఇళ్ళు అయితే కాదు కానీ వచ్చేసి ఏదో అడిగింది నాకు. నేను అనుకున్నది ఏంటంటే నీ శరీరంలో ప్రవేశిస్తానని ఏదో అడిగింది. మొత్తానికి నన్ను అక్కడికి వచ్చేసి రాజుఘాట్ అని పిండాలు మాత్రం పెడుతుంటారు. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ శాతం వరకు వచ్చి పిండాలు పెడుతుంటారు. ఆ పక్కనే కూకుంటా నేను. బాగా ఎండకి ఎదురుగా సూర్యకిరణాలు తగిలేటట్టు కూకొని సాధన చేసుకుంటా. బాగా 8 గంటలకు కూకుంటే 9-10 దాకా కూకుంటా, ఎండకాంతి బాగా పడేటట్టు. ఆ టైంలో నాకు అడిగేర్చను ఒక్కసారి నా రూపం అనేది ఈ శరీరంలో నుంచి ఇట్లా బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని పో అవతలకి అని చెప్పేసి ఆ మాట కూడా నాకు వినపడింది. అంటే ఆమె ఇప్పుడు మిమ్మల్ని అడిగింది కదా, ఎవరనేది పూర్తిగా ఆడామె మగామె అనేది నాకు పూర్తిగా నీ శరీరంలోకైతే ప్రవేశించేదని నా అంటే ఆమె పిచాచి కావచ్చు, ఏదన్నా దైవదూతనా ఏందనుకుంటారు. ఎవరనేది నాకు పిండాలు పెడుతుంటారు కాబట్టి ఈ యొక్క పిశాచులు అంత విధానంలో అక్కడ తిరిగి అంత శక్తి ఉండదు. ఈశ్వరుడు ఎప్పటి నుంచో ఉండదు కాబట్టి గంగా నదేమిటి అక్కడ నదేమిటి ఉండే అంత విధానం ఉండదు. కానీ ఏదో ఒక మొత్తానికి మాత్రం అక్కడ పిండాలు పెడుతుంటారు. ఎవరో ఒక ఆత్మేనని నాకు అంచనా ఉంది. అంటే ఒకసారి గదిరించినవంటే నేను గదిరించే శక్తి ఒక అవధూతల్ని గదిరించలేము. అంటే నేను గుర్తుపట్టగలిగిన నాలో ఉండే ఆత్మ గుర్తుపడుతుంది వాళ్ళని. ఇప్పుడు ఎలా పెద్ద ఆమెను చూసి ఒక ఆమెను చూస్తే నేను కొంతమందిని అదురుపోతాను, ఎలా కొంతమందిని చూస్తే అదురుపోతాను నేను. వాళ్ళు మా శక్తివంతమైన వాళ్ళు నాకంటే, వాళ్ళు ఎవరికి హానికరం చేయని వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఇలా గదిరించినానంటే ఏదో ఒక ఆత్మే నాకు తెలిసినంత. అక్కడ పిండాలు పెట్టేటప్పుడు అవి ఎవరో వచ్చేసి నా శరీరంలోకి ప్రవేశిస్తానని అడిగారు. ఒకసారిగా నోరు మూసుకొని అవతలకు పోయి ఏం అడుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఒకసారి గదిరించిన, వెళ్ళిపోయారు. ఇలాంటి ఆడ చాలా మంది, కొంతమందికే కనపడతారు అనుకుంటా, అక్కడ రూపంలో కనపడతారు. మొత్తం వైట్ అండ్ వైట్ డ్రెస్ తెల్లంగానే ఉంటుంది. అందరూ నాకు అలాగే కనపడతారు. ఇలాగా అవధూతలు అనేది వాళ్ళ మాణికేశ్వరి మాత ఉంది. ఆమె అక్కడ అడవిలో కొంచెం అంటే పెద్ద అడవి ఏం కాదు, ఒక రకంగా అక్కడ కూకుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా లాస్ట్ దాకా కూడా ఆమె సాధన చేసుకున్నాను. అలాగా ఇప్పుడు అలాంటి వాళ్ళు అనేది ఉంటది. కొంతమంది డబ్బులు వసూలు చేస్తారు అన్నదానాల పేరు. అన్నదానాల పేరు పెట్టి డబ్బులు వసూలు చేస్తే అన్నదానం డబ్బులు అనేవి వచ్చినప్పుడు పూర్తిగా జనాలకి పెట్టేయాల. దాన్ని సంపాదించుకొని బ్యాంకులో దాచిపెట్టుకునే వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమే.
ఆహా. అంటే ఇప్పుడు వాళ్ళ స్వార్థానికి వాడుతున్నారంట. వాళ్ళ స్వార్థానికి వాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళకేం కాదు, ఇచ్చిన వాళ్ళకి ఏం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ షుగర్ ఇదేది స్పీడ్ తింటాం, తినేటప్పుడు బాగుంటది. తర్వాత లోపల పోయినాక దాన్ని కొన్ని రోజులు తినంగా లోపల మొత్తం తినేస్తుంది ఈ స్వీట్. అంటే ఈ స్వార్థంగా తీసుకున్న డబ్బు కూడా అట్లనే ఇస్తారు. అలాగే ఈ స్వార్థంగా ఎప్పుడైతే ఈ స్వార్థంగా అన్నదానాల పేరు మీద పెట్టి తీసుకొని వీళ్ళు విలాసాలకి ఏదో వాళ్ళు ఇస్తారు కొంత, ఏది ఇచ్చిన ఏదో అన్నదానం కానీ ఇస్తారు. 10,000 ఇచ్చారు అనుకో, ఒక 5,000 ఖర్చు పెట్టేసి ఒక 5,000 ఇల్లు 5,000 కూడా ఖర్చు పెట్టడానికి పానం ఒప్పదు. 5,000 ఒక 10,000 పక్కన పెట్టేసి వీళ్ళు కొన్ని రోజులకు మేము అవధవతలం అంటారు. అంటే అందరూ లేరు, కొంతమందికి చెప్తున్నాను. అందరూ కొంతమంది ఉన్నట్టు ఖర్చు పెట్టే ఉన్నారు. కానీ ఈ డబ్బు కోసమే ఈ దానంలోకి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇచ్చిన వాళ్ళకి ఏం కాదు. దేవుడు మాట్లాడలేడులే, దేవుడు ఇచ్చి మాకేం సాక్ష్యాలు చెబుతుడా, వీళ్ళకి వాళ్ళ ఊరు మాకు సాక్ష్యాలు చెప్పరు కదా అని వీళ్ళు ఆలోచిస్తుంటారు తినేవాళ్ళు. కానీ ఈ స్వీట్ ఏం చేస్తుంది అంటే తినంగా దేవుడు అనేవాడు తినరా నీకు బాగానే తింటుండలేరా, సరే నీ ఆలోచన. వాడు చేసిన పాపాలన్నీ ముందు ఆ ఇచ్చినోడు చేస్తా పాపాలన్నీ తీసుకొచ్చేసి ఇతని ఖాతాలో వేస్తారంట, ఇతని ఖాతాలో వేసేస్తారు. ఎందుకో వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఇతను తింటున్నాడు కదా, కష్టపడి కాదు, వాళ్ళు ఏదో మోసం చేస్తారు. మంచోడైనా వాడికి ఉన్నది తీసేసి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ తర్వాత ఇప్పుడు పడదు, బాగా లాస్ట్కి వచ్చేళ్ళకి పనికి రాకుండా పోతారు. అంటే పాపం పూర్తిగా పండాలన్నమాట. ఇప్పుడు నేను శ్రీశైలంలోనే ఒక అతను చూశాను. అతను బాగా నేను వచ్చిన కాడి నుంచి గమనిస్తుంటాను ఎవరెవరు ఎలా ఉంటారు అనేది. ఒక అతను సాధువులను కొట్టేది, వాళ్ళ చేత ముందు తెప్పించుకునేది, తాగేది, వాళ్ళకి ఆ డబ్బులు ఉంటే గుంజుకునేది, ఇలా చేస్తున్నాడు ఒక అతను. వాళ్ళు ఇక్కడుండే అతనే. నేను అనుకున్నానా ఇది ఏంది ఇంత మరీ ఇట్లా తయారైనారని నేను కొద్దిగా పాపం అనిపించేది. అతను చూసిన తర్వాత పూర్తిగా అతను ఎలా అయిపోయాడంటే కాళ్ళు మొత్తం అసలు అతని పరిస్థితి దీనంగా అయిపోయింది. తర్వాత ఈ తీసుకున్న కొట్టేసిన వాళ్ళు మాత్రం ఏమీ లేదు, వాళ్ళు ఎప్పుడాలనే అట్లానే ఉన్నారు సాధువులు. వాళ్ళకి రోజు వచ్చే వస్తుండే వాళ్ళ జీవనం అలాగనే సాగిస్తుంది. కానీ ఇతను మాత్రం ఏమయ్యాడు, ఇతను డబ్బుండి కూడా డబ్బులు ఎవరికన్నా అలాగే రుబాబు చేసి తీసుకుందామన్నా కూడా లేకుండా కాలు చేయబడి. అంటే దేవుడు అట్లా చేసిండంట. ఏ అయినా కూడా ఎవరి సొమ్ము పొరుల సొమ్ము అనేది తినకూడదు. దీంట్లో బయట తిన్నా ఒకవేళ తెలియక తిన్నాడని క్షమించేస్తారు, కానీ ఏది ఆశించకూడదు అనమాట. ఆశించకుండా చేయగలిగితేనే అది. ఇప్పుడు డబ్బులు అన్నదానానికి తీసుకున్నాం అనుకో, మొత్తం పెట్టేసేయాల, దైవాన్ని నమ్ముకున్నట్టుగా పెట్టేసేయాల. ఇంకా నీ కాడు ఇంకా పెట్టినవా ఇంకా సంతోషం, ఇంకా దేవుడు ఇంకా అనుగ్రహిస్తాడు, పుణ్యాత్ముడు. లేదా నీ కాళ్ళు లేవా ఆ మెయింటెనెన్స్ ఖర్చులు వాటికి పెడితే ఎవరో విధానం గారు. నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైతే పెంచుకుంటా పోతుంటావో నీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది. పాపం అన్నట్టు నీ పాపం బ్యాలెన్స్ పెరిగిపోద్ది అనమాట. దీని పరిస్థితి. ఓకే, సంతోషం స్వామి. ఓం నమః శివాయ. ఓకే, సెలవు స్వామి.